చేసుకున్నాం ఇంకా రాసుకుంటాం అలా రాసుకోండి. అంటే నేను చదువుకుందామట ఊళ్ళో చదువుకున్నాం, కానీ తర్వాత నేను చేసినట్టు రాగా సపోర్ట్ చేసాం బాగా. బంగాళ షాప్ అయితే ఉదాహరణ కూడా నాకు ఆటోమేటిక్గా పురుగుతుంది కదా, పురుగుతుంది ఎట్లుంటుంది నీకు ఆటోమేటిక్గా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చేసుకుంటావు క్లియర్గా. కానీ నా ఇష్టం ఏంటంటే అందరు పురోగతులు అందరూ ఊకే ఇన్నే ఉంటారు, ఇది కాదు ఏదైనా కొత్తగా ఏదైనా ఇలా వెజిటేబుల్స్ అర్థమైతే కూడా అందరికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం చెప్పరా? జీవితంలో అందరిలాగా ఉండొద్దు, అందరిలో ఉంటే అందులో గుంపుకు వస్తే సింగిల్ వస్తారా కదా, ఆ గుంపులో ఉండొద్దు, సింగిల్ గా దాని చిన్న ప్రశ్న మైండ్ హాడీ అనమాట. ఇవాళ వెజిటేబుల్ చేసుకోవడం కూడా ఎవరైనా సింగిల్ గా చేసుకుందాం అనుకుంటున్నాం. నా జీవితం ఇది కాదు, నా జీవితం మీద మొత్తం విరక్తి ఉంటుంది, నా జీవితంలో ఫ్రెష్నెస్ ఉంది, నా జీవితంలో మీడియం ఉంది, ఈ ముగ్గురు రాలేమంటున్నాం. జీవితం మీద విరక్తి పుట్టినోళ్ళు, రిటైర్మెంట్ దగ్గర ఉన్నోళ్ళు, రెండోది అన్నిటిగా ఉన్నమాట. అంటే ముందరకు పోవాలా ఎంతో అర్థమైతే లేదు. స్టూడెంట్ అంటే ఫ్రెష్ పర్సన్ ఆ ఫ్రెష్ పర్సన్ అనమాట. నా జీవితంలో గిట్లా ఒకప్పుడు ఇలాంటి ఏజ్ లో ఏమనుకున్నట్టే ఏదైనా పొడిచేద్దాం గిచ్చేద్దాం అనుకున్నా, కానీ పొడిచేద్దాం అంటే అవకాశం లేకపోయింది. అందుకే ఉన్న బంగాళాదేశం మెయింటైన్ చేసేవాడిని. నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్, జర్మనీ వెళ్ళి పైలట్ కంప్లీట్ చేసుకొని అన్ని చేద్దాం అనుకున్నా. బ్లాక్ కోచింగ్ జర్మనీకా నాకా కన్ఫ్యూజన్ వచ్చి నాకే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్, జర్మనీ వెళ్దాం అనుకున్నా, పైలట్ వెళ్దాం అనుకున్నా, కంప్లీట్ చేసాం. కానీ తర్వాత ఏమైందంటే 2012లో నాన్న చనిపోయిన తర్వాత ఏమైతుందిగా ఇంట్లో మెయిన్ దిక్కు చనిపోయినప్పుడు ఇంట్లో పర్సన్ మొత్తం టోటల్ ఆగం అయిపోతుంది. నిజమే కదా? ఇందాక వీడియో చెప్పిన మా తాత గోల్డ్ షాపే, మా నాయన గోల్డ్ షాపే, నేను గోల్డ్ షాపే. కానీ మా తాత జీరో కలిసి స్టార్ట్ చేసిండు, హీరో అయిండు, చచ్చిపోయిండు, మన జీరో అయింది. మా నాయన జీరో కలిసి స్టార్ట్ చేసిండు, హీరో అయిండు, మంచి పేరు తెచ్చుకుంటూ మన జీరో అయిపోయింది లైఫ్ అంతా. నేను జీరో కలిసి స్టార్ట్ చేసిన, హీరోగా బతుకుతున్న గోల్డ్ షాప్ లో కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయింది ఏమైంది, లైఫ్ అంతా జీరో అయిపోయింది. ఇది మన జీరో కలిసి స్టార్ట్ చేసిన, నేను జీరో కలిసి స్టార్ట్ చేయలేదు, 16 లక్షల అప్పుతో స్టార్ట్ చేసిన. ఈ వెస్ట్ ఇండీస్ 16 లక్షల అప్పుతో స్టార్ట్ చేసిన. ఏమంటుంటే బంగారు షాప్ లో మనం చేసే పని ఏదైనా గుర్తుపెట్టుకొని చేసే పని ఏదైతే ఉందో మనం ఉంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు వస్తాయా? ఈ విషయం నీకు తెలవాలా, మీ అక్కడికి తెలవాలా, పక్కన తెలవాలా, నీకు తెలవాలా? ఏ విషయం ఎవరి ప్రాబ్లం ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది కదా. నాకు 2018లో బిజినెస్ అవకాశం చెప్పారు, పట్టించుకోలేదు, తీసుకొని బ్లాక్ లిస్ట్ పెట్టాయని. ఎందుకైతే బ్లాక్ లిస్ట్ అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు వ్యక్తికి ఆకలి ఫుల్ అవుతుంది, దివసం ఆకలి అవుతుంది, ఇంటికి అన్నం లేదు, ఇంటికి అన్నం లేదు, అప్పుడు ఎప్పుడు మన పరిస్థితి వండుకొని తినడానికి కొంచెం కష్టం అవుతుంది. కానీ సద్యనం ఉంది, సద్యనం అంటే సరళంగా ఉంది. ఇంకా మార్నింగ్ ఉండేది, అది మార్నింగ్ వండు కొంచెం అప్పుడు స్మెల్ కూడా వస్తుంది, అప్పుడు కొంచెం లైట్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్మెల్ చూస్తావా, ఆకలి తింటాము, కూర లేదు, సాంబార్ లేదు, ఏం లేదు, ఓన్లీ మాడికాయ తొక్కుంది అంతే. ఇప్పుడు ఏం చేస్తావు? ఎందుకు తింటావు? ఆకలి గట్టిగా ఎక్కుంది కాబట్టి తింటావు, అవును కదా. అదే నువ్వు బీభత్సంగా బయట తిన్నావు, మీ భార్య ముందే చెప్పింది, ఏం తిన్నాకే చెప్పింది, మస్ట్ బి ఫ్లోర్ ఫ్రెండ్ కలిసి తినొచ్చు, బీభత్సం తినొచ్చు, బయట బిర్యానీ తెచ్చుకో. ఇంటికి వచ్చి భార్య అంటే తింటావా, పెట్టుకుంటా ప్లేట్ అంటది, ఆ పెట్టకి ఏం చేస్తాం మనం? తినలేమంటే ఏమైతే మనం ముందే చెప్పినాము. మనం ఏం చేసినప్పుడు తినకపోతే నటించి యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. టేస్ట్ చేస్తాం, టేస్ట్ బాగా చెప్తారు లాస్ట్కి. ఎందుకంటే నిజానికి మన చెప్తే అవుతుంది, మన తినమే ఇట్లా పంచాయతీ. ఇప్పుడు నేను చెప్పే ఈ పదం ఏంటంటే చెప్పి స్టోరీ కాదు, ఇవన్నీ వాస్తవాలు చెప్పేది. నాకు 2018లో 3 బంగారు షాప్స్ ఉన్నాయి, డబ్బులు బీభత్సం ఉన్నాయి, కడుపు నిండా మన ఫుడ్ ఉంది, నాకు ఆస్తులు బాగా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి క్లియర్గా. అప్పుడు అవకాశం ఏమంటే నేను అవకాశం చెప్తే ఉద్యోగం చెప్తా, అప్పుడు ఆకలి అయితే లేదు. ఎప్పుడైతే 2020 సంవత్సరంలో అన్ని సినిమా డైలాగ్ ఉంది, బ్రహ్మాండంగా ఎప్పుడు వస్తావు అంటే అన్ని సంకరాగిపోయి జీవితం మొత్తం అయిపోయిన తర్వాత లారీ కింద బస్ కింద పడితే ఆగిపోతాను చూసినా. ఆ సిచ్యువేషన్ ఉంది కరోనా టైంలో. బంగారు షాప్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇంకా మొత్తం అయిపోయింది, కమిట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి, అప్పులలో అయింది, రేట్ బంగారం రేటు వెళ్ళిపోయింది, అప్పుడు పరిస్థితి మొత్తం. అప్పుడు నాకు అవకాశం కోసం ఎట్లా వస్తున్నట్టే వెహికల్తో వస్తున్నా, ఏదో వస్తే బాగుండని. అలాంటి టైంలో నాకు ఏమైందంటే కరోనా టైంలో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ వెజిటేబుల్స్ ఎవరైతే చెప్పిన వ్యక్తి ఉన్నాడో, 2018లో చెప్పిన వ్యక్తి ఉందో, ఆ పర్సన్ ఫోన్ చేసి నేను సార్ బిజినెస్ వద్దున్నా కానీ పొడవు కావాల్సి అని చెప్పిన. మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన ఒక డాక్టర్ సలహా లేకుండా ఇదే వెజిటేబుల్స్ బ్లైండ్ గా వాడిన. ఒకసారి ఆలోచించండి, ప్రెగ్నెంట్ పైన వాడాలంటే కాదు అలా కదా. ఇదొకటి. రెండోది, నా కరోనా టైం షాప్స్ క్లోజ్ అయితే ఇంకా మొత్తం మైనస్ అయిపోయింది. అప్పుడైతే రిలైజ్ అయ్యాను, ఇది కాదు జీవితం, దేవుడు మనకి ఏదైనా నేర్పించబోతున్నాం, అవునా కదా. నాకు 2014లో బీటెక్ అయిపోయినప్పుడు, ఆ ఏరోనాటికల్ క్యాన్సర్ అయినప్పుడు దేవుడు నాకు ఏదో అనుకున్నా, ఏదో నేర్పించబోతుందో, ఈ సిచ్యువేషన్ చేస్తున్నట్టే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తున్నట్టుంది. బంగారు షాప్ అయిపోయింది అక్కడ, అది క్లియర్ అయిపోయింది, మనకు మిస్ అయిపోయింది. తర్వాత ఏమైంది, కరోనా టైంలో షాప్స్ క్లోజ్ అవ్వడం మళ్ళీ జీరో అయిపోయింది. దేవుడు మళ్ళీ నాకు ఏదో నేర్పించబోతున్నా అనుకున్నా. ఇది భగవద్గీతలో ఉంటది, ఏది జరిగినా మన మంచికి. అది నేర్చుకున్న క్లియర్గా రియలైజ్ అయినా. ఎందుకు చెప్తే ఈ ముగ్గురు ఎందుకు చూపించిన కారణం ఏంటంటే, ఒకసారి ఆలోచన అందరూ ప్రాక్టీస్ ఖచ్చితంగా నేను మీకు కూడా ఎవరికైతే ఆకలి బాగా అవుతుందో వాళ్ళే వెజిటేబుల్స్ లో డ్రీమ్ పెట్టుకొని పని చేసుకుంటూ ఖచ్చితంగా వినవుతారు.
డ్రీమ్ లేదనుకో, డ్రీమ్ ఉంటుంది అందరికీ, కానీ అవకాశం ఇచ్చినా కూడా నీ దగ్గర ఆకలి కాకపోతే ఏమవుతుంది? ఆకలి కాకపోతే ఏమవుతుంది? ఏదో వస్తాం, 50 రూపాయలు పెడతాం, ఏసీ వస్తుంది, ఫ్యాన్లు వస్తాయి, గాలి వస్తుంది, క్లాప్స్ కొడతాం, తర్వాత బయట పోయినాక ఎవడో చుట్టాలు చెప్పిన మాట ఏంటో, ఫ్రెండ్ చెప్పిన మాట వాళ్ళ మాట ఏంటో విమానం. ఎందుకంటే నిన్ను నువ్వు ఎప్పుడు నమ్ముకుంటావు, నిన్ను నువ్వు ఎప్పుడు రియలైజ్ అవుతావు అంటే నీ లోపల పెయిన్ ఉన్నప్పుడే నీకు రియలైజ్ అవుతావు. నీ పెయిన్ లేకపోతే నో పెయిన్ నో పెయిన్. అన్ని మీకు తెలుసు ఆ విషయాలు కదా. మీ పెయిన్ ఎందుకు మీరే తెలుసుకోవాలా. మన భాష తెలంగాణ భాష చెప్పాలంటే అప్పు నొప్పి ఎవరికైతే ఉంటుందో వాళ్ళే జీవితంలో పెద్ద సక్సెస్ అవుతారు. అప్పు నొప్పిన వ్యక్తి మాత్రమే. ఈ అప్పు నొప్పి అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటున్నావు, లేదు అంటే అట్లా అయిపోతావు. ఈరోజు వెజిటేబుల్స్ అవకాశం చెప్తుంటే ఎవరు గెలుస్తున్నారంటే అప్పు నొప్పిన వ్యక్తులు గెలుస్తారు ఎక్కువ. ఎందుకంటే నిరూపించుకోవడానికి ఒక ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అన్నమాట క్లియర్ గా. ఈరోజు నీకు వరాలు ఉన్నాయి కదా, 3 వ్యక్తులు ఉన్నారు, ఈరోజు ప్లాన్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మన లాంగ్వేజ్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి: పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. ఎంతమంది తెలుసు ఇవన్నీ? పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ తెలుసా? తెలుగా. థ్యాంక్ యూ సో మచ్, అంతా తెలుసు. ఇప్పుడు ఒక అర్థం చేసుకో బ్రదర్, నువ్వు ఇది మీ ఏజ్ ఎంత సార్? ఇప్పుడు 49. ఏం చేస్తుంది ప్రజెంట్ మీరు? ఫస్ట్ మేము లారీ డ్రైవర్ చేసి ఇప్పుడు ఏం చేస్తుంది ప్రజెంట్? ఇప్పుడు వ్యవసాయం చేస్తాం. అందులో మన ఈ వెజిటేబుల్స్ ఉంది పక్క పెట్టి, వెజిటేబుల్స్ ఉంది. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. పత్తి వేసిన 6 ఎకరాలు జనరల్ గా ఇప్పుడు 50 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ ఏంటంటే అర్థం చేసుకోండి, ఇంకా 10 ఏళ్ళు పని చేస్తున్నాం భూమి మీద, 10 ఏళ్ళ తర్వాత నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా. ఇక్కడ ఏమైనా సరే వ్యవసాయం చేస్తే మన శక్తి బట్టి మనం పని చేస్తేనే అక్కడ ఫలితం ఉంటుంది. పని చేయకుండా ఇంట్లో ఏది అయిపోయినా ఏం లేదు సార్. లాస్ట్ గుడ్డు పెట్టి అయిపోతుంది. లాస్ట్ ఏం లేదు. ఖర్చులు 2 months అయిపోద్ది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. అప్పుడు ఎక్కువ అవుతాయి. మన ఆరోగ్యం కూడా సహకారం అయ్యేది కదా సార్. అప్పుడు డబ్బులు లేక మనం జీవితం అనేది కుక్క దాని మీనంగా అయిపోతుంటాం. 40 అనుకుంటున్నాను. 5 తగ్గిస్తున్నా. ఓకే సార్. ప్రెసెంట్ ఏం వర్క్ చేస్తున్నాం? వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు ఈయనకి ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది, కొంతమంది జరుగుతుంది. అదే జరుగుతుంది సార్. జరగడం అర్థమైంది. ఏజ్ అయిపోయాక ఇన్కమ్ ఎంత వస్తుంది? వస్తుందా అయిపోతుందా? అయిపోతుంది సార్. నేను చేయలేను కదా, పని చేయలేను కదా. రెక్కాంత పరిస్థితుంది కదా. అంతే సార్. ఇప్పుడు నీకు ప్రాక్టీస్ ఉందేమో. ఇప్పుడు ఏజ్ ఎంత? 24 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు 60 ఇప్పుడు బిజినెస్ ఎప్పుడు అవకాశం వచ్చిందానికి పెద్దడానికి 50 ఏళ్ళకి వచ్చింది. ఇది 40 ఏళ్ళకి వచ్చింది. నీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు? ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు వెజిటేబుల్స్ అవకాశం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు నువ్వు అదృష్టవంతులా వాళ్ళ అదృష్టవంతులా? ఎవరు అదృష్టవంతులు? తీసుకోపోతే 40 స్టార్ట్ చేయాలా? ఇంకా తీసుకోపోతే 50 స్టార్ట్ చేయాలా? ఇంకా తీసుకోపోతే లాజిక్ అర్థం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజు సార్ వచ్చిండు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అందులో పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని అయిపోయినాకనే ఈ వెస్ట్కి వచ్చిండు, జీవితం అంతా మార్చుకున్నాడు. అవునా కదా? రాజు సార్ వచ్చిండు, 14 సంవత్సరం గవర్నమెంట్ అడ్మిషన్ మన బిజినెస్ వచ్చిండు. సలీం సార్ వచ్చిండు, 24 lakhs అద్భుతంలో వచ్చిండు, బిజినెస్ వచ్చి డిసైడ్ తెలిసిన. అవునా కదా? శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం సార్ వచ్చిండు, యంగ్ స్టూడెంట్, యంగ్ బ్లడ్, అప్పులలో వచ్చిండు, బిజినెస్ వచ్చిండు, గెలిచిండు. అలా ఎందుకు గెలిచిండు వీళ్ళందరూ? ఆకలి అయిందా? ఆకలి కాడే వాళ్ళకి. మనకేమవుతుంది? ఆకలి కొంచెం కొంచెం అవుతున్నారు, అంటే నైట్ కొంచెం కొంచెం అవుతుంది. మీరు చెప్పండి, ఏజ్ లో డిసైడ్ అయితే మీరే ఆలోచించుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. కానీ దీని ఏమంటాం అంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అంటున్నాం. పాస్ట్ లో మనం ఏం చేస్తున్నాం? క్లారిటీ ఉండాలా? యావరేజ్ లో క్లారిటీ, మనం ప్రెసెంట్ లో క్లారిటీ ఉండాలా? పాస్ట్ అంటే అర్థమైంది. ఈ రోజు ఇక్కడ కూర్చొని కింద చూడండి, ఈ రోజైనా ఒక 40 ఏళ్ళ కింద డిసైడ్ ఏమైనా వ్యవసాయం బాగుంటుంది, ఒక కింద పని చేయలేను, నా సొంతంగా పని చేసుకుంటా చెప్పి డిసైడ్ అయినా ఆయన పాస్ట్ లో తీసుకుని నిర్ణయం కరెక్టే. కానీ ఎప్పుడు అర్థమైంది? అది ప్రెసెంట్ లో అర్థమైంది. ఈయనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఈయన కూడా ప్రెసెంట్ అర్థమవుతుంది. పాస్ట్ లో తీసుకున్న నిర్ణయం పెట్టుకోండి. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే ప్రెసెంట్ ఉంటుంది, ప్రెసెంట్ లో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఫ్యూచర్ ఉంటుంది. అవునా కదా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోండి, ప్రెసెంట్ ఎంతమందికి హ్యాపీగా ఉంది? ప్రెసెంట్ చేసి మీ జాబ్ కానీ బిజినెస్ బెస్ట్ అయితే చెప్పండి. నేను మీరు చేసే పని ఎంతమందికి హ్యాపీ అనిపిస్తుంది? ఎంతమందికి సూపర్ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది? ఎంతమందికి ఇల్లు కట్టడం కాన్ఫిడెన్స్ ఉంది? ఎంతమందికి లగ్జరీ కాకుండా కాన్ఫిడెన్స్ ఉంది? ఎంతమంది ఫారెన్ పోతా నమ్మకం ఉంది మీకు? ఎంతమందికి జనం ముంచుతా నమ్మకం ఉంది? ముంచుతామని. ఇప్పుడు ఎందుకంటే గెలవాలంటే ఖచ్చితంగా ముంచాలి కదా. అవకాశం బయట లేవు. నీకు ఎందుకు చెప్తున్న విషయాలు అంటే పాస్ట్ లో తీసుకున్న నిర్ణయాల వల్లనే ప్రెసెంట్ మనము ఈ రోజు హ్యాపీగా ఉన్నామా, అన్హ్యాపీ ఉన్నామా అది మనకు మాత్రమే తెలుసు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనస్సాక్షి మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. మీ భార్య కూడా ఆన్సర్ చేయకండి. మీ మనస్సాక్షి మాత్రం ఆన్సర్. ఎందుకంటే భూమి మీద ఎవరైనా మోసం చేయొచ్చు కానీ మనసును మోసం చేసుకోలేమంట.
నీ మనసును మోసం చేసుకుంటే నీ అంత అదృష్టవంతులు ఎవరు భూమి మీద నేను మూడు పెట్టిన మీరు ఫీల్ అవుతారు కదా, రికార్డ్ అవుతుందని. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. కానీ ఖచ్చితంగా వెస్టర్నీస్ అవకాశం ఈ రోజు నేను చెప్పిన డిసైడ్, ఇప్పుడు ఈరోజు అబ్బాయికి చెప్తున్నా బిజినెస్ అవకాశం చెప్పిన, ఇప్పుడు చెప్పిన ఇది డిసైడ్ కావాలనుకో 40 డిసైడ్ అయ్యానుకో మా కొడుకు వచ్చి ప్లాన్ చెప్తారు. హలో, మా కొడుకు వచ్చి ప్లాన్ చెప్తారు నల్గొండకి వచ్చి. ఈయన అప్పుడు డిసైడ్ కావాలనుకో మా తమ్ముడు వచ్చి మనవాడు కొంచెం రేట్ ఎక్కువైపోతుంది. మా తమ్ముడు వచ్చి ఈయన ప్లాన్ చెప్తారు. ఇప్పుడు తండ్రి మాట వినాలా కొడుకు మాట వినాలి మీరు? ఇప్పుడు